హాయ్ గాయ్స్, ఈరోజు మనం నవంబర్ 7న బాలీవుడ్లో రిలీజ్ అయిన కోర్ట్రూమ్ డ్రామా మూవీ హక్ రివ్యూ చెప్పుకుందాం. ఈ మూవీలో ఇమ్రాన్ హాష్మీ అండ్ యామీ గౌతమ్ లీడ్ రోల్స్లో చేశారు. డైరెక్టెడ్ బై సుపర్ణ సి వర్మ. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీసిన ఈ మూవీ రిలీజ్కి ముందే డీసెంట్ బస్ క్రియేట్ చేసింది. బట్ థియేటర్లో మూవీ చూశాక ఆ ఎక్స్పెక్టేషన్స్కి జస్టిఫై చేసిందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. మూవీ స్టార్టింగ్లోనే యామీ గౌతమ్ యాజ్ షాజియా బాను అండ్ ఇమ్రాన్ హాష్మీ యాజ్ అబ్బాస్ ఖాన్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇనీషియల్గా లైఫ్ సూపర్ హ్యాపీగా క్యూట్ ఫ్యామిలీలాగా క్యూట్ మూమెంట్స్తో నడుస్తుంది. కానీ తర్వాత అబ్బాస్ ఒక వేరే అమ్మాయి అయిన సైరాని లవ్ చేసి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు. అప్పుడు షాజియా లైఫ్ కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది. ట్రిపుల్ తలాక్ ఇవ్వడంతో సొసైటీ కూడా ఆమెకి సపోర్ట్ చేయదు. బట్ షాజియా మాత్రం గివప్ ఇవ్వదు. షీ ఫైట్స్ బ్యాక్. నాట్ జస్ట్ ఫర్ హర్ డిగ్నిటీ బట్ ఫర్ ఎవ్రీ ఉమెన్ ఫేసింగ్ ద సేమ్ ఇంజస్టిస్. కోర్ట్రూమ్లో జరిగే ఫైట్, ఎమోషనల్ బ్రేక్డౌన్స్ అండ్ సోషల్ మెసేజ్తో హక్ మూవీ ఉంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ యామీ గౌతమ్ లిటరలీ నెయిల్డ్ ఇట్. కోర్ట్రూమ్ సీన్స్లో ఆమె ఎక్స్ప్రెషన్స్, యాంగర్, పెయిన్, ఎవ్రీథింగ్ ఫీల్స్ సో రియల్. హానెస్ట్లీ యామీ సింగిల్ హ్యాండెడ్లీ మూవీని క్యారీ చేసింది అని చెప్పాలి. ఇమ్రాన్ హాష్మీ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, బట్ స్టోరీ ఫోకస్ మోస్ట్లీ ఆన్ యామీ క్యారెక్టర్ మీదే ఉంటుంది. డైలాగ్స్ మాత్రం సూపర్బ్ అనిపించాయి. కోర్ట్రూమ్లో చేసే డైలాగ్స్ మనల్ని ఆలోచించేలా చేస్తాయి. జస్టిస్ ఈజ్ నాట్ చారిటీ, ఇట్స్ మై రైట్ అని యామీ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ అనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై విశాల్ మిశ్రా నుండి డీసెంట్ అనిపించాయి. ఎమోషన్ క్యారీ చేయడంలో చాలా హెల్ప్ అయినదని ఫీల్ వచ్చింది. సినిమాటోగ్రఫీ బై ప్రతమ్ మెహతా వర్క్ ఇంప్రెసివ్. కోర్ట్రూమ్ టెన్షన్, ఎమోషనల్ క్లోజప్స్, లైటింగ్ పర్ఫెక్ట్ అనిపించాయి. ఎడిటింగ్ మాత్రం స్టిల్ బెటర్గా చేసుంటే ఇంపాక్ట్ ఇంకొక లెవెల్లో ఉండేదేమో అని ఫీలొచ్చింది. ఓవరాల్గా హక్ ఒక ఆనెస్ట్ అటెంప్ట్. ఎమోషనల్, థాట్ ప్రొవోకింగ్ అండ్ పర్ఫార్మెన్స్ డ్రివెన్ ఫిల్మ్. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి స్లో అనిపించవచ్చు, కానీ సెన్సిబుల్ డ్రామా అండ్ స్ట్రాంగ్ మెసేజ్ లవర్స్ డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కావాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకొస్తాం. అంటిల్ దెన్ బాయ్.